శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మిత్రరవిసూర్య భాను ఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవితృ అర్కభాస్కరేభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 5/5/2024 ఆదివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, భద్రతిథి అయిన ద్వాదశి మధ్యాహ్నం 3:40 వరకు ఉన్నది పిమ్మట త్రయోదశి. నేడు ఉత్తరభాద్ర నక్షత్రం రాత్రి 6:17 వరకు ఉన్నది పిమ్మట రేవతి నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి తెల్లారితే 5:30 నుండి రేపు సూర్యోదయం వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5:25 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:31 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:15. నేడు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే ఉదయం 7:30 నుండి 9 వరకు, మరలా రాత్రి 6 నుండి 7 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట అనుకూలం కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.